యాడ్ టు కార్ట్ అంటేనే థెరపీరా. కొన్ని ప్రాబ్లమ్స్ అట్లా కొంచెం సేపు వరకు దూరం వెళ్ళిపోతాయి, కానీ బ్యాంక్ బ్యాలెన్స్ చూడగానే మళ్ళీ వచ్చేస్తాయి. అది వేరే విషయం. నీకు స్ట్రిక్ట్లీ కావాల్సిన ఐటమ్స్కి ఫ్రీ షిప్పింగ్ రాదు, అదేం మ్యాజిక్కో కానీ. నీకు ఫ్రీ షిప్పింగ్ రావాలంటే నువ్వు అవుట్ ఆఫ్ బడ్జెట్ అయినా కొనాలి, లేకపోతే ఒక అనవసరమైన వస్తువు అయినా కొనాలి. మొన్నే ఎయిర్ ఫ్రైయర్ కొన్నట్టున్నావు కదా, ఇదిగో ఇంకా 4 మోడల్స్ వచ్చినాయి చూడు, ఇవి కూడా చూడు. నేను కొనుక్కో, కలెక్షన్ స్టార్ట్ చేయి. ఎయిర్ ఫ్రైయర్ కలెక్షన్ ఉండాలి ఇంట్లో. మొన్న మీ ఫ్రెండ్తో నేను నల్లకుంట దగ్గర కలిసినప్పుడు వానితో నువ్వు ఏమన్నావు, షూస్ కొంటున్నా అన్నావు కదా. ఇగో యాడ్స్ చూడు, ఇప్పుడు చూడు యాడ్స్. ఇక్కడ ఇంతే చూపిస్తాను నీకు, ఇంకా చూసేది ఉంటే నువ్వు యాప్కి రావాల్సి వస్తుంది. ఇక్కడ చూపియా నేను, అంతే లిమిట్ అయిపోయింది. నువ్వు యాప్కి రా, నేనేం మాట్లాడా ఇక్కడ. యాప్కి రా నువ్వు, ఫస్ట్ నువ్వు యాప్కి రా. ఇంకెంతగానం జూమ్ చేస్తావు, గిచ్చి గిచ్చి చంపుతున్నావు దాన్ని. చాలు, అదే ప్రోడక్ట్ అట్లే ఉంటుంది. సార్ట్ బై ప్రైస్ లో టు హై కాకుండా సార్ట్ బై ప్రైస్ హై టు లో ఆప్షన్ కూడా ఉంటుంది, తెలుసా నీకు అసలు? ఓ అమ్మ, ఈ పేజ్ ఓపెన్ చేసి 7 days అయింది, ఇంతకీ కొంటున్నావా లేదా ఇది? సరే ఇక పడుంటాయి నువ్వు కొనేదాకా, ఏం చేస్తాం? అరే నీ కాలు మొక్తారా, 43 షర్ట్లు ఉన్నాయి నీ దగ్గర, ఇంకా షర్ట్లు కొనకరా, ప్యాంట్లు కొనరా, 2 ఉన్నాయి నీ దగ్గర ప్యాంట్లు. చెయ్యి, అన్ని కూపన్ కోడ్లు ట్రై చేయి. నువ్వు చెయ్యి, ట్రై చేస్తూనే ఉండు, నేను చాయ్ తాగుస్తా అప్పటిదాకా. ఏయ్ చేసేయి 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 రా, చేసేయి చేసేయి చేసేయి, యాడ్ టు కార్ట్ చేసేసేయి. తర్వాత చూసుకుందాం మనం, చేసేయి. ఎన్ని రివ్యూలు చదువుతావురా? ఆ 1 స్టార్లు అన్నీ నమ్మొద్దు, ఆ 5 స్టార్లు అన్నీ నిజం కావు. ఏంది రిమూవ్ ఫ్రమ్ కార్టా? వస్తావురా నా దగ్గరికి? ఎట్లా రావు నేను కూడా చూస్తా.